నిల్వ ఉంచిన మాంసం విక్రయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు అన్నారు. జగపతి నగరంలో మొగ్గ సింహాచలం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో రొట్ట యేసుబాబు అనే విక్రయదారుడు నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నాడని ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టగా నిల్వ ఉంచిన మేక మాంసాన్ని అమ్ముతున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ఆదేశాలతో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాంసం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు మీడియాకు తెలిపారు. సుమారు 5 కేజీల పాడైన మాంసాన్ని స్వాధీనం చేసుకుని పూడ్చిపెట్టినట్టు చెప్పారు. కుళ్ళిన మాంసాన్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందని బాగా పరిశీలించి కొనుగోలు చేయాలని శ్రీలతా రాంబాబు సూచించారు. కిర్లంపూడి మండలంలో జగపతినగర్ గ్రామ పంచాయతీ ఏరియాలో ఆ కుళ్ళిన మాంసం అమ్ముతున్నారని చెప్పి ప్రభాకర్ గారి ఫిర్యాదుపై అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయగా మొగ్గా సింహాచలం గారి షాపులో రొట్టా యేసు అనేవారు నిల్వ మేక మాంసం అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. అది నిర్ధారణ వచ్చిన తర్వాత దాన్ని శాస్త్రీయపరంగా దాన్ని బీచింగ్ అది వేసి కప్పెట్టి ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకోవడానికి తాత్కాలికంగా అతనిపై ఆ షాప్ రద్దు చేయడం జరుగుతుంది. చేసి అతనిపై ఇంకా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మటన్కి వెళ్ళానండి. ఎంత వాళ్ళు ఏం చేయారంటే ఇందులో మొక్క అని కొట్టాడు. కొడితే తీసుకుని వచ్చేస్తుంటే వెనకాతల నుంచి కొవ్వుకి మటన్కి చుట్టూరు కొవ్వు చుట్టేసి కిందన అడుగు నుంచి కులిపోయిన మాంసం కనిపిస్తుంటే నాకు డౌట్ వచ్చి మాంసం నాకు వద్దని చెప్పాను. చెప్తే అయితేనే బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ ఆ మాంసం కొట్టమని చెప్పాను. అది కొట్టాడు. అది కొట్టినా ఇంటికి వెళ్ళిపోయి తేడా వస్తే మన గ్రామ దగ్గరికి వెళ్ళి పంచాయతీ గ్రామ పంచ్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వెళ్ళి 5 కేజీలు మటన్ తీసుకొని స్వాధీనం చేశానండి. మోసం చూస్తే బాగా కుళ్ళిపోయిందండి. అసలు ఇప్పుడు ప్రజలు తింటున్నారండి. ఏంటంటే అసలు ఫాల్ట్ మరి జనాలు చచ్చిపోతారా బతుకుతారా? జనాలు అంతలాగా పిల్లలు తినేదంటే పిల్లలన్నా పట్టుకెళ్తారు కదండి. అంతలా దూరంగా వాసన వచ్చేస్తుందండి. అది అయినా ఎవరో మన వాళ్ళు చూసి సర్పంచ్ గారు చూసి పట్టుకొని వాళ్ళని కొద్దిగా సెక్రటరీ గారు కూడా చూసుకొని పట్టుకొని వాళ్ళకి లైసెన్స్ కూడా కొద్దిగా రద్దు చేస్తాననేసి చెప్పారండి.